హాయ్ అండి అందరికీ. డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్‌కి వెల్కమ్. ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. అందులో భాగంగా జూన్ 10థ్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పీఎం మోడీ లాంగెస్ట్ సర్వింగ్ పీఎంగా రికార్డులకు ఎక్కారు. ఆయన జవహర్లాల్ నెహ్రూ రికార్డ్‌ని బ్రేక్ చేశారు. 4399 రోజులు కంటిన్యూస్‌గా పీఎంగా ఉన్నట్టుగా రికార్డులకు ఎక్కారు. ఈయన మే 26, 2014లో మొట్టమొదటిసారిగా పీఎంగా ఎన్నుకోబడ్డారన్నమాట. అలాగే సిప్రీ ప్రకారం ఇండియాలో డిఫెన్స్ ఎక్స్‌పెండిచర్ $92.1 బిలియన్ ఖర్చు పెడుతున్నట్టు, ఈ ఖర్చు అనేది గ్లోబల్‌గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియా ర్యాంక్ 5థ్ ప్లేస్‌లో ఉన్నట్టు, ఇండియా దగ్గర అణ్వాయుధాలు 190 ఉన్నట్టు అంచనా వేసిందనమాట సిప్రీ. అయితే ఈ సిప్రీ అనేది హెడ్ క్వార్టర్స్ వచ్చి స్టాక్‌హోమ్, స్వీడన్ కంట్రీలో ఉంది. భవ్య పోర్టల్ స్టార్టెడ్ బై పీయూష్ గోయల్. పీయూష్ గోయల్ గారు భవ్య పోర్టల్‌ని స్టార్ట్ చేశారు. ఇది ఎందుకంటే ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇండస్ట్రియల్ పార్క్స్‌ని డెవలప్ చేయడానికి టార్గెట్ అంటే 100 ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయడానికి టార్గెట్‌గా పెట్టుకొని భవ్య పోర్టల్‌ని స్టార్ట్ చేశారు. తర్వాత ఇండియా, నేపాల్ మధ్య యూపీఐ అనుసంధానం అగ్రిమెంట్ జరిగింది. దీనివల్ల ఇండియాకి, నేపాల్‌కి మధ్య డిజిటల్ చెల్లింపులనేవి ఈజీగా అవుతాయి. అయితే ఇండియా, నేపాల్ యొక్క డిజిటల్ చెల్లింప్స్ ఏంటంటే ప్లాట్‌ఫామ్స్ ఏంటంటే ఇండియా యొక్క యూపీఐ ప్లాట్‌ఫామ్ ఎన్‌పీసీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై. నేపాల్ యూపీఐ ఏంటంటే నేపాల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఎన్‌పీఐ. తర్వాత ఆర్‌బీఐ ఫారెక్స్ స్వాప్ అనే ఒక ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే విదేశీ మారక నిల్వలంటే ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఆర్‌బీఐ దగ్గర డాలర్స్‌ని పెంచుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. ఆర్‌బీఐ యొక్క గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై. అలాగే ఫీఫా వరల్డ్ కప్ 2026 జూన్ 11th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫీఫా వరల్డ్ కప్ గేమ్‌తో స్టార్ట్ చేస్తారు ఫుట్బాల్ కోసం. అయితే ఈ వరల్డ్ కప్‌ని హోస్ట్ చేస్తున్న నేషన్స్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ అర్థం కావడానికి చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను. మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.